ఎప్పుడు కూడా మనం ధర్మకార్యాలు చేసేటప్పుడు మరలా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. అది నేర్చుకోండి. ఎప్పుడు కూడా మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు తిరిగి మరలా వాళ్ళు మనకు సహాయం చేయాలని మాత్రం చేయకూడదు. వద్దు, ఆశించకూడదు. ఇంకొక మాటలు చెప్పాలంటే అసలు ఏమంటాడు తెలుసా బైబిల్లో, మీరు ధర్మకార్యములు చేయనప్పుడు అసలు మీ కుడి చేయి చేసేదే మీ ఎడమ చేయికి తెలియకూడదు. అంత సీక్రెట్గా చేయండి. ఎందుకు? ఆయన చూడాలి, ఆయన మీకు ప్రతిఫలం ఇవ్వాలి. అయితే మరలా మీకు ఒక అనుమానం, ఏమంటే ఇలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటే, అందరికి అన్నీ ఇచ్చి అన్నీ చేసి అన్నీ సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మరి మా దగ్గర ఏమంటే మిగులుతాయి అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. మీకు తెలియని ఒక నిజం ఏంటంటే, యోబు చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. యోబుకి ఏమైనా తక్కువైందా? అబ్రహాము చేస్తూ వెళ్ళిపోయాడు, అబ్రహాముకి ఏమైనా తక్కువైపోయిందా? కొర్నేలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు, కొర్నేలు ఉద్యోగాన్ని ఊడిపోయిందా? నీకు తెలియని ఒక విచిత్రమైన విషయం చెప్పంటావా? నువ్వు బెగబట్టినప్పుడే మొత్తం పోగొట్టుకుంటావు. నువ్వు ఇచ్చేవాడిగా ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు ఇచ్చేవాడిగానే పెడతాడు.